సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ 4000 కన్నా పెండింగ్ లో ఉన్న 2000 పింఛన్ ఇవ్వాలని 16 డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ 16 డివిజన్ ధర్మారంలో పెండింగ్ లో ఉన్న 2000 పింఛన్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ సుంకరి మనీషా శివకుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మనీషా శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఎన్నికల ముందు 4000 పింఛన్లు ఇస్తామని ప్రకటించి మోసం చేసి గద్దెనెక్కారని అన్నారు. పెండింగ్ లో ఉన్న పింఛన్ల కన్నా 2000 పింఛన్లు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చే 2000 వెంటనే ఇవ్వాలి, కేసీఆర్ గారు ఇచ్చే 2000 వెంటనే ఇవ్వాలి, కేసీఆర్ గారు ఇచ్చే 2000 వెంటనే ఇవ్వద్దు. కేసీఆర్ 2000 వేసిన ముద్దు దొంగ వేల 2000 పింఛను, 2000 పింఛను, కేసీఆర్ ఇచ్చే 2000 పింఛను. చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారు ఇచ్చారు 2000 కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ వృద్ధులకు మరియు వికలాంగులకు ఎలాంటి పెన్షన్లు ఇంతవరకు మంజూరు చేయలేదు. వాళ్ళు ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకొని కూడా కన్ఫర్మ్ అయిన పెన్షన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. మేము ఈ పాలాభిషేకంతో మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. వీళ్ళు 4000 ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటి వరకు 2000 కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే కొత్త పెన్షన్లు కన్ఫర్మ్ అయినా కూడా అర్హులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఇవి మేము తొందరనే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి 16వ డివిజన్ కార్యకర్తలు అందరం కలిసి మేము పాలాభిషేకం చేసినాం. ఈ పాలాభిషేకం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి జనం అందరూ రోజు తిరుగుతున్నారు. హైదరాబాద్ విషయంలో అయినా ఎలాంటి రైతు బంధు విషయంలో అయినా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు విషయంలో జనం అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. తిట్టినా కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదు. కనీసం పాలాభిషేకం చేస్తారన్నా కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్లు భర్త చనిపోయి ఉన్న వాళ్ళకు 4000 ఇవ్వకుండా కూడా కనీసం కేసీఆర్ ఇచ్చే 2000 ఇచ్చైనా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క పాలాభిషేకం చేసైనా రేవంత్ రెడ్డికి బుద్ధి అని చెప్పని మా బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ కార్యకర్తలు అందరం కలిసి అనుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం. ఇక్కడ అందరూ వితంతువులు కూడా వాళ్ళకి పాలాభిషేకం చేసిండు. వాళ్ళ బాధ ఒక్కటే, మాకు 2000 కనీసం కేసీఆర్ ఇచ్చిన 2000 వేయండి, మీరు 4000 మెల్లగిచ్చినా పర్లేదు కానీ ప్రస్తుతానికి 2000 ఇచ్చి మాకు ప్రతి నెల ఆదుకోవాల్సిందిగా కోరుకున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మనం